ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో 11వ భాగంలో 7వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. 7 నిర్వాణము. శ్రీ వశిష్ఠ మహర్షి ఇట్లు మననవర్జితుడై సర్వ ఇచ్చలు త్యజించిన వాడై ఆ వీత హవ్యమునీంద్రుడు పెద్ద స్వరముతో ఓంకారం సుదీర్ఘంగా ఉచ్చరించసాగారు. క్రమంగా 6వ 7వ భూమికను అధిరోహించారు. స్వహృదయమందే సర్వసమమగు బ్రహ్మం యొక్క ప్రాప్తిని దర్శించసాగాడు. ఆ వీతహవ్యుడు అకార మకార మకార అర్ధమాత్రలకు సంజ్ఞలైనట్టి స్థూల సూక్ష్మ అవ్యాకృత తురీయ పాదకేదములచే ప్రణవంను స్మరిస్తూ ఉన్నారు. విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత లక్షణములు గల తురీయమును భావన చేయసాగాడు. మొట్టమొదటగా జాగరిక స్థానమున బహిర్ప్రజ్ఞ కలదు అను అధ్యారోపణ చేతను, అంతఃప్రజ్ఞ గాని బహిర్ప్రజ్ఞ గాని లేదు అను అపవాదం చేతను ఈ ముల్లోకములను వాటి ఉత్పత్తి స్థానములతో సహా త్యజించివేశాడు. సంకల్పములచే కల్పాంతం వరకు కల్పించబడిన ఈ స్థూల సూక్ష్మ కారణముల యొక్క బాహ్యాభ్యంతరములన్నీ వీక్షించసాగాడు. ఆయన దర్శించుచున్న శుద్ధతత్వమగు ఆత్మ అవ్యయమైనది, ప్రకాశ అంధకార రహితమైనది, సూర్య చంద్ర నక్షత్రములు లేనట్టి నిర్మలాకాశమును పోలి ఉన్నది. ఆయనిప్పుడు స్వయముగా క్షోభరహితుడై చింతామణి వలె, పూర్ణచంద్రుని వలె, చలనము ఉడిగిన చక్రం వలె ప్రకాశించుచున్నారు. శాంతి నిర్మల పూర్ణ సముద్రం వలె తురియాత్మయందు స్థితి కలిగి ఉన్నాడు. వాయువు గంధమును త్యజించినట్లు అతడు ఇంద్రియ తన్మాత్ర జాలమును త్యజించివేశాడు. క్రమంగా దీర్ఘ ప్రణవనాదము అనే సూత్రమును కూడా త్యజించాడు. ఒక ప్రాజ్ఞుడగు బుద్ధిమంతుడు తన నుండి రాగమును త్యజించినట్లు, ఆకాశము చీకటిని త్యజించి వెలుగు సంతరించుకుంటున్నట్లు ఆ మహాముని తన యందలి తమో గుణంనంతటినీ త్యజించివేశాడు. ఆ తర్వాత అతని హృదయంలో ఒకానొక ప్రకాశం ఆవిర్భవించింది. 1/2 నిమిష కాలంలో ఆయన ఆ ప్రకాశంను కూడా త్యజించివేశాడు. అప్పుడు అతని హృదయంలో తమస్సు గాని ప్రకాశం గాని లేవు. తమః ప్రకాశరహితమైనట్టి స్థితిని పొందిన అతని యందు కల్పనా హేతువైనట్టి కించిత్ మనస్సు స్ఫురించింది. ఆ స్వల్ప ఛాయారూప మనస్సును కూడా అతడు 1/2 నిమిషంలో ఛేదించి వేశాడు. అటు తర్వాత గాలి లేని చోట దీపంగా స్ఫుట ప్రకాశ రూపం పొందాడు. అప్పుడు అతని యందు కొద్ది నెలల వయస్సు గల పశుబాలునిలో ఉండేటంతటి పరిజ్ఞానం మాత్రమే శేషించి ఉన్నది. ఆ పరిజ్ఞానము కూడా మరొక 1/2 నిమిషంలో త్యజించి వేశాడు. దీనిని చైతన్యము విషయదశను పరిత్యజించటం అని కూడా అంటారు. ఆ విధంగా సాక్షి మాత్రంగా శేషించు స్థితిని పొందాడు. ఆ పదముని శాస్త్రములు పశ్యంతి అను శబ్దంచే ఏకీస్థితిగా విశ్లేషించారు. ఆ తర్వాత సుషుప్త పదమును అవలంబించి పర్వతం వలె నిశ్చలుడయ్యారు. మహాసమర్థుడగు ఆ ముని అప్పటి నుండి జగత్రహితమైన సుషుప్తిపూర్వక జాగృతిని పొందుచు అచ్చటనే స్థిరంగా ఉండిపోయాడు. ఆ తర్వాత తురీయ పదమును పొందాడు. ఆ తురీయ పదములు విషయానంద రహితుడైనప్పటికీ స్వస్వరూపానంద సహితుడైనాడు. అన్యసత్తారహితుడైనప్పటికీ ఆత్మసత్తా సహితుడైనాడు. వాకుకు అగోచరమగు స్థితి పొందాడు. ఆ స్థితిలో ప్రకాశ్య విషయమే ఉండదు కదా, అది చిన్మయము అని చెబుతారు. ఇది సర్వమునకు కేవల సాక్షిభూతమైనది. ఇది కాదు ఇది కాదు నేతి అనుకుంటూ పోగా చిట్ట చివరకు శేషించేది అది. సమము విశాలము పరమ పవిత్రము సర్వజీవులకు అంతర్గతము అది. ఆయన సర్వ వివర్జితమగు బ్రహ్మరూపుడయ్యాడు. ఏది శూన్యవాదులకు శూన్యము, బ్రహ్మవేత్తలకు బ్రహ్మము, విజ్ఞానవాదులకు విజ్ఞానము, సాంఖ్యవాదులకు పురుషుడు,
యోగవాదులకు ఈశ్వరుడు, శైవులకు శివుడు, వైష్ణవులకు విష్ణువు, ఆత్మవేత్తలకు ఆత్మయు, సౌతాంత్రిక వైభాషికులకు నైరాత్మయు, మాధ్యమికులకు చిత్ అచిత్తుల మధ్యలో గల నిర్విషయ స్థితియు, జీవన్ముక్తులకు సర్వరూపము అట్టి సద్రూపము ఆతడే అయ్యి చెన్నొందుచున్నాడు. షట్శాస్త్ర సిద్ధాంత సారమై సర్వహృదయస్థమై స్వస్వరూపమై సర్వవ్యాపకమై సర్వరూపమైనట్టి సద్రూపమే ఇప్పుడు ఆతడు. సర్వదా నిష్క్రియమై సూర్యుడు మొదలైన స్వప్రకాశ వస్తువులకు కూడా ప్రకాశింపజేయునదై నిజానుభవమైనట్టి సద్రూపమే ఆతడు. ఉపాధి భేదం చేత అనేక రూపుడు కూడా తానే అయ్యాడు. మాయా భేదం చేత రాగయుక్తుడై ఉంటున్నది కూడా తానే. స్వస్వరూపుడు సర్వమునకు భిన్నమైన వాడు తానే అవుచున్నాడు. సర్వరూపంలో తానై సర్వసాక్షి అనురూపంగా వేరై ఉన్నవాడయ్యాడు. చూచావా రామ, ఆ విధంగా ఆ వీతహవ్యముని ముక్తుల దృష్టిలో చూస్తే మనం చెప్పుకుంటున్నట్లు జన్మ జరావర్జితము, అనాది, ఏకము, విమలము, నిష్కలము అయినట్టి ఆత్మసంస్థితుడే అయ్యాడు. ఇక బుద్ధుల దృష్టిలో ఈశ్వరుడే ఆతడు. కార్యభేదములచే అనేక రూపులైనదంతా ఆతడే. సర్వకళారహితుడై సర్వులకు వందనీయుడైనాడు. ఓం నమో వీతహవ్యాయ నమః. జై శ్రీరామ్. ఈ విధంగా ఆ వీతహవ్యుడు నిర్వాణం ఎలా పొందారు అనే విషయాన్ని గురించి వివరించడం మనం చూసాం. తర్వాత 8వ అంశం విశ్రాంతి. ఇది ఈ యొక్క 11వ భాగంలో చివరి అంశం. శ్రీ వశిష్ఠ మహర్షి ఆ విధంగా సంసార సీమాంతరమును పొంది సర్వ దుఃఖములు దాటివేసిన ఆ వీతహవ్యముని పూర్ణ మనోనాశనము చే పరబ్రహ్మమున విలీనుడైనాడు. ప్రశాంతిని, పరమతృప్తిని పొందాడు. సముద్రంలో జలబిందువు ఉన్నట్లు పరిణామరహితమగు స్వాత్మ పదమున స్థానం పొందాడు. శ్రీరాముడు మహర్షి ఆయన శరీర స్థితి ఎట్లున్నది? వశిష్ఠ మహర్షి చెప్తాను విను. అతడు సంపూర్ణంగా ఆత్మానుభవ సమన్వితుడైనాడు కదా. ఇక అతనిచే అంతవరకు ఉపయోగించబడిన భౌతిక దేహం యజమాని లేని ఇల్లులాగా నీరసం పొందింది. చేష్టారహితమై మ్లానత పొందింది. ఆ దేహం నుండి ప్రాణాలు బయలువెడలి ఆకాశంలో లీనమైనాయి. దేహంలో గల పంచభూతములన్నీ పంచమహాభూతములందు విలయం చెందాయి. మాంసము బొమికలతో కూడిన జీర్ణ శరీర శేషము చైతన్య సాగరమును ప్రవేశించింది. రక్త, మాంస, మేధ, మజ్జాది ధాతువులు సప్తధాతువులందు విలీనమైనాయి. శరీరం నందలి తత్వములన్నీ వాటి వాటి కారణములందు లయించాయి. వీతహవ్యుని స్వస్వరూపము స్వయం ప్రకాశ రూపమై పరమ విశ్రాంతిని పొందింది. ఓ రాఘవ, నీవు కూడా వీతహవ్య మహాముని లాగానే విచారణ చేయి. చక్కగా ప్రదీప్తమై ఉన్న ఆత్మతత్వమును దర్శించి దానియందు ఆరూఢుడవై విశ్రాంతి పొందుము. అప్పటి వరకు ఆ వీతహవ్యుని గాథ ఇప్పటి వరకు ఈ వీతహవ్యుని గాథ ఈ 14 రోజులుగా నీకు చెప్పినది, చెప్పుచున్నది, చెప్పబడబోయేది ఇదంతా నేను స్వయముగా విచారణ చేసి చూసినది సుమ. త్రికాల దర్శిని చిరంజీవిని అవటం చేత ఇవన్నీ స్వయంగా సందర్శించి నీకు చెప్పుచున్నాను. నాకు అనుభవమైనదే నీకు చెప్పడం జరుగుతోంది. కానీ ఏవో ఊహ అపోహలపై ఆధారపడి కాదు. నీవు కూడా ఆయా మహనీయుల వలె నిర్మల దృష్టిని అవలంబించి జ్ఞానమును పొందుము. జ్ఞానముచే మాత్రమే ముక్తి లభించగలదు. అజ్ఞానం నశించాలంటే జ్ఞాన సముపార్జన ఒక్కటే మార్గం. జ్ఞానం చేతనే పరమసిద్ధి లభించగలదు. యథార్థానికి జ్ఞానము కంటే ఉత్తమమైనది ఇంకొకటి ఏది ఉండదు. మునీశ్వరుడు వీతహవ్యుడు జ్ఞానము చేతనే ఆశలని తెగత్రించి వేశాడు. జ్ఞానం చేతనే చిత్తమును చూర్ణం చేయగలిగాడు. శ్రీరాముడు స్వామి, ఇప్పుడు వీతహవ్యునకు జగత్తుకు గల సంబంధం ఎట్టిది? శ్రీ వశిష్ఠ మహర్షి ఆ వీతహవ్యుని సంవిత్తు లేక శుద్ధ జ్ఞానతత్వము సహృదయమైనట్టి బ్రహ్మమునందే ఈ జగత్తును గాంచుచున్నది. అనగా జగత్తు అనున్నది నా యొక్క సంకల్ప ప్రయోజనమే గాని మరింకేమీ కాదు అన్నట్టు చ్యుతిలేని ఎరుకను కలిగి ఉంటుంది. శ్రీరామ ఇప్పుడు అతనికి తనకు మాత్రమే సంబంధించిన ఒక ప్రత్యేక జగత్తు ఏమైనా ఏర్పడి ఉన్నదా? శ్రీ వశిష్ఠ మహర్షి ఇప్పుడు వీతహవ్యుడు
సర్వదా ఏర్పడి ఉన్న నిత్య సత్యమును అనుభవించుచున్నాడు. ఇక వాస్తవ నిత్య సత్యం ఏమిటి? నేత్రము మొదలైన ఇంద్రియములకు ఇక్కడ తారసపడుచున్నదంతా మనస్సు యొక్క కల్పనయే కదా. ఈ నేను, నీవు, శరీరము, పదార్థములు అంతా కూడా మనస్వప్నం మాత్రమే. ఈ జగత్తంతా మనము మాత్రమే అయి ఉండగా ఇక దీని యందు స్వకీయమైనదేది, పరకీయమైనదేది? వీతహవ్యుని కల్పన అంతా రహితమైపోయింది. పరమార్థమును అతడు పొంది ఉన్నాడు. ఇప్పుడు అతని యందు రాగద్వేషముల ఛాయ కూడా లేదు. అభిమానము, కామ్య కర్మలు మొదలైన మాలిన్యం లేదు. వాటి వలన కలిగే ఇంద్రియ వికారములు లేవు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కూడా లేవు. వాటి వలన కలిగే ఇంద్రియ వికారాలు లేవు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కూడా లేవు. తజ్జనితమైన సంగమములు లేవు. శోకరహితుడు వివేకియువగు అతడు స్వస్వరూప భూతమగు నిర్మలాత్మతత్వమును సాక్షాత్కరించుకొని మౌనం వహించి ఉన్నాడు. అంతే. ఇక అంతకు మించి చెప్పాలంటే అతడు వాక్ అతీతుడిని గ్రహించు. జై శ్రీరామ్. ఈ విధంగా విశ్రాంతి అనే అంశాన్ని గురించి తెలియజేస్తారు. ఏ విధంగా ఆ వీతహవ్య మహాముని విశ్రాంతిలో అంటే తన స్వరూపంలో ఉండిపోయారు అనే విషయాన్ని తెలియజేయడం చూసాము. అదేవిధంగా అలా వీతహవ్యమునిలాగా విచారణ చెయ్యి. దాని ద్వారా చక్కగా ప్రదీప్తమైతే ఉంది కదా ఆత్మతత్వం అనేది. అప్పుడు దాన్ని దర్శించు, దాని యందు విశ్రాంతి పొందుము అనేటువంటి విషయాలని శ్రీరామచంద్రుడితో వశిష్ఠ మహర్షి వారు చెప్పడం మనం ఇందులో చూస్తున్నాము. ఈ విధంగా మనకి 11వ భాగం అనేది పూర్తి అవుతుంది. ఇక మిగిలిన అంశాలను గురించి మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.